ఈ శ్మశానంలో ఎందుకు వెళ్ళారు? ఆ శ్మశానానికి మీకు సార్ చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో భాగం అనుకుంటే మీరు చెప్పమంటే మీరు ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాం ఈ సమాజానికంటే సమాజం ఒప్పుకో చంద్రబాబు నాయుడు గారు, ఒప్పుకో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదో చేద్దాం. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నాడు? నాగరాజు గారు ఎక్కడున్నాడు? 48 గంటలైంది ఎఫ్ఐఆర్ అయ్యి. స్టేషన్లో ఉన్నాడా? అరెస్ట్ చేశారా? విచారణ చేస్తున్నారా? మరి దైవప్రసాద్ గారే విచారణకు రాలేదు కదా ఆయన. బయట రూమర్స్ ఏంటంటే నేను రాను, కోర్టుకే వస్తాను, కోర్టుకు మాత్రమే వస్తాను, పోలీస్ స్టేషన్కి రాను, వస్తే నేను తిరగబడతాను, వాస్తవాలు చెప్తానని అంటున్నారని సిటీ అంతా రూమర్లే, విజయవాడ సిటీ అంతా. అది నిజమని నమ్మాల్సి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే ఎఫ్ఆర్ఐ సాక్షాత్తు చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డీజీపీని, హోమ్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసుని అందరినీ కూర్చోబెట్టి మీరు ఎఫ్ఐఆర్ కట్టందని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీ ఆదేశం ఇస్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టి 48 గంటలైనా కూడా ఇంతవరకు ముద్దాయిని తీసుకురాలేదు. ముద్దాయిని తీసుకురాలేదు కదా. ఏం చెప్తున్నారు? తీసుకొస్తే నేను మొత్తం బండారం బయట పెడతా, ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి చెప్తా అని అతను అంటున్నాడని చెప్తున్నారు. జగ్గైపేటలో మర్డర్కి ఏదైనా ఆస్తి తగాదాలకి ఈ కుర్రోడు మాయానికి లింక్ ఉందా? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. ప్రభుత్వాన్ని మీరే నడుపుతున్నారు కదా. ఎన్బిడబ్ల్యూ ఉందని చెప్పని తల్లి చెప్పిందని మీరు రాస్తారు పిటిషన్లో, మీరే రాయించుకుంటారా తల్లితో? మరి ఎన్బిడబ్ల్యూ ఉంటే తీసుకొచ్చిన వెంటనే 24 గంటలలోపు మీరు కోర్టుకు అప్పచెప్పాలి కదా. మీ పోలీసులు కోర్టుకు ఎందుకు అప్పచెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? 23వ తారీఖు అంటే 9వ తారీఖునేమో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, 23వ తారీఖు రికార్డు తీస్తున్నారు శ్మశానంది. 23, 24 తారీఖు రికార్డు. నిజంగా పోలీస్ తలుచుకుంటే ఇందులో పోలీస్ పాత్ర, పెద్దవాళ్ళ పాత్ర లేకపోతే అసలు ఎంత స్పీడ్గా ఉంటుంది పోలీసు. ఈ పాటికి అంతా నిగ్గు తేల్చేవాళ్ళు కదా. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, పోలీసుకి స్వేచ్ఛ ఇస్తే ఆడు ఎంతటి దొంగనైనా ఎంతటి మర్డర్నైనా ఊరికే కనిపెడతారు. అసలు సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ముద్దాయిలను ఊరికే పట్టుకునేవాళ్ళు, ఊరికే కేసులు ట్రేస్ చేసేవాళ్ళు, బుర్రతో ట్రేస్ చేసేవాళ్ళు, బుర్ర ఉపయోగించి ట్రేస్ చేసేవాళ్ళు, అనుభవాన్ని ఉపయోగించి పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు. ఇవాళ ఊరికే డ్రామా జరుగుతుంది, అడావిడి. ఆడిని పిలిచారు, ఈయన్ని పిలిచారు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు, పెళ్ళికి అందరూ అడావిడిగా తిరిగేస్తూ ఉంటాడు, ఎవడేం పని చేయడు, ఊరికి అందరూ తిరిగేస్తూ ఉంటారు, ఆడటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు మొత్తం కృష్ణంగా పోలీస్ స్టేషన్ అడావిడి తప్పితే ఏముంది? శ్మశానానికి వెళ్ళి వచ్చారు, అక్కడ వెళ్ళి వచ్చారు, వెరీ సిఐ